చేస్తారని చెప్పి రెవెన్యూ శాఖ నుంచి ఉద్యోగ సంఘాలు కూడా ఒత్తిడి తెస్తున్నాయట. మరి ఇది ఎంతవరకు వాస్తవమో అవాస్తవమో తెలియట్లేదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయకపోతే చాలామంది కొత్త అభ్యర్థులు నష్టపోతారండి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నారు. నోటిఫికేషన్లు విడుదల చేసిన నోటిఫికేషన్లలో అరకొరగా పోస్టులు ఉండడంతో చాలామంది చాలా వరకు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. లక్షల్లో అప్లికేషన్లు ఉంటే వేలల్లో పోస్టులు ఉంటా ఉన్నాయి. ఇప్పుడు మనం చేపట్టిన జీపీఓలో 3550 పోస్టులు గత విఆర్ఏలతో భర్తీ చేయగా దాదాపు అన్ని జిల్లాలకు వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులంతా కూడా ఆశాభావంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ విషయంలో ప్రభుత్వం స్పందించాలి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేపట్టాలని చెప్పి కూడా నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు కూడా. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మారిన రెవెన్యూ ఉద్యోగుల స్వరం. గ్రామ పాలనాధికార